నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ వ్యవసాయ పండుగ, రైతుల పండుగ. సంక్రాంతి నాటికి రైతులు పండించే నవధాన్యాలు ఇంటికి చేరి గరిసెలు నిండుతాయి. అందుకు కృతజ్ఞతగా రైతులు సంక్రాంతి కనుమ పండుగలు జరుపుకుంటారు. ఇక ముగ్గులు లేనిదే అసలు సంక్రాంతి పండుగ పూర్తి కాదు. సంక్రాంతి పండుగ రోజున వీధులకు ఇళ్లకు అందాన్ని తెచ్చేవి ముగ్గులే. ఆడపడుచులు తమకు నచ్చిన డిజైన్ ముగ్గులు వేసి ఆ తర్వాత ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలు పెడతారు. ఇది తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. మరి ఈ సంక్రాంతి పండుగ నాడు ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎల్బీనగర్ డివిజన్లోని శాతవాహన నగర్లో జరిగిన ముగ్గుల పోటీలు చాలా కన్నుల పండుగగా జరిగినాయి. ఇప్పుడు ఆ విశేషాలు సిటీ విజన్ సంక్రాంతి సంబరాలు ప్రత్యేక కార్యక్రమంలో చూద్దామా? శాతవాహన నగర్ వాసులు మాత్రం ఫుల్ ధూమ్లో ఉన్నారండి. ముగ్గుల పోటీల్లో బాగా పాల్గొని అందరు బాగా ముగ్గులేస్తున్నారు. మరి వాళ్ళతోనే తెలుసుకుందాము. మరి ఈ ముగ్గుల పోటీలు వీళ్ళు ఫస్ట్ టైం నిర్వహిస్తున్నారా, ఫస్ట్ టైం వీళ్ళు పాల్గొంటున్నారా లేదని? హలో మేడం. హలో మేడం, ఇది ఫస్ట్ టైం మీరు పోటీలో పాల్గొన్నారా లేకపోతే ఎవ్రీ ఇయర్ పాల్గొంటారా? Actually, before 15 years I'll participate this one. After this one. Okay, after 15 years you are participating in this one. Okay, why you got the break in 15 years? After marriage I will participate in mother place. Okay, this is your mother place, right? Yeah. Not in-laws place. No. Okay, so ఇక్కడ మీరు పార్టిసిపేట్ అవుతున్నా, మరి మీకు ఎలా అనిపిస్తుంది? ఐఎమ్ వెరీ హ్యాపీ. చిన్నప్పుడు గుర్తొస్తుంది ఇప్పుడు వేస్తుంటే. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. మరి చూస్తున్నారు కదండి, ప్రతి ఒక్కరు పండుగకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు. మరి ఆ తల్లివారింటికి వెళ్తే ఇంకా బాగా వేయొచ్చు, బాగా ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టు ఇంకొకరు ప్రూవ్ చేశారు. మరి ఇంకా కొంతమంది పార్టిసిపెంట్స్ ఉన్నారు. మరి వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో తెలుసుకుందాం రండి. మరి ఇక్కడ చూస్తున్నట్లయితే స్టూడెంట్స్ ఉన్నారండి, బ్యూటిఫుల్గా ముగ్గేశారు. మీరు చూస్తున్నట్లయితే ఒక అమ్మాయి కూర్చొని ముగ్గేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఎంతో బాగా ముగ్గేస్తుంది. మరి సంక్రాంతి అమ్మాయి అనగానే జడకుచ్చులు, గొప్పెమ్మలు అవి గుర్తుకొస్తాయి. మరి ఇక్కడ అమ్మాయిలు వేస్తున్నారు. మరి వీళ్ళు ఇది ఫస్ట్ టైమా? హాయ్ రా. హాయ్. ఓకే, యువర్ నేమ్? వేదాక్షర. ఓకే, ఎలా అనిపిస్తుందిరా? నైస్. నైస్. యువర్ నేమ్? చైత్ర. చైత్ర. ఓకే, ఏంటి ఇద్దరు వైట్ పింక్ చున్నీలు? వి ఆర్ ఫ్రమ్ డాన్స్ క్లాస్ KSK ఇన్స్టిట్యూట్. ఓకే, యు ఆర్ ఫ్రమ్ డాన్స్ క్లాస్, రైట్? సో ఫస్ట్ టైం వేస్తున్నారు, సూపర్గా వేస్తారు ముగ్గు. మరి మీకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అనుకుంటున్నారా? ఓకే, ఆల్ ద బెస్ట్. మరి చూస్తున్నారు కదా, ఒక్కొక్కరు మాత్రం అవసరంగా ముగ్గులు వేస్తున్నారు, చాలా బాగా వేస్తున్నారు. హాయ్. హాయ్. యువర్ గుడ్ నేమ్? దిశిత. దిశిత, ఇది ఫస్ట్ టైమా పార్టిసిపేట్ చేసేది? ఫస్ట్ టైం ఎలా పార్టిసిపేషన్. అనిపిస్తుంది? ఫీలింగ్ సో హ్యాపీ అండ్ ఎంటర్టైనింగ్. సో ఎవ్రీ ఇయర్ కాంపిటీషన్ పెడతారు ఇక్కడ? పెడతారు. నువ్వు మాత్రం ఫస్ట్ ఫస్ట్ టైం. ఓకే, ఆల్ ద బెస్ట్. బాగా ముగ్గులేసి బాగా ఎంజాయ్ చేయండి అని నేను కూడా అనుకుంటున్నాను. మరి ఇప్పుడు మనతో పాటు శాతవాహన కమ్యూనిటీ మెంబర్ కూడా ఉన్నారు మనతో పాటు. మరి మేడంతో తెలిసి కనుక్కుందాము, ఎవ్రీ ఇయర్ ఇలా కాంపిటీషన్ పెడతారా లేకపోతే ఫస్ట్ టైమా? హాయ్ మేడం. ఎవ్రీ ఇయర్ పెడతామండి. హాయ్ అండి. బాగుంటుందండి. మన సంస్కృతి సాంప్రదాయం అందరికీ తెలియాలని ఈ మధ్య పిల్లలందరూ ముగ్గులు అవి మర్చిపోతున్నారు కదా, ఇవన్నీ దీనివల్ల మేము వాళ్ళలో ఉన్న కళను బయటికి తీసుకురావాలని. ఓకే 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 అండి. ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తామండి, గిఫ్ట్స్ ఇస్తాము, అందరిని ఎంకరేజ్మెంట్ కోసం చేస్తున్నామండి. ఓకే, థ్యాంక్ యూ. హాయ్. హాయ్. యూర్ ముగ్గు ఇస్ వెరీ ఆసమ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి ఇదంతా యూట్యూబ్ మహిమేనా మరి లేకపోతే ఇన్నోవేషన్స్? లేదు, నేను చిన్నప్పటి నుంచి ముగ్గులు వేస్తాను, సో అందుకని చెప్పేసి ముగ్గేస్తాను. ఓకే, మరి ఇది ఫస్ట్ టైమా మీరు కాంపిటీషన్లో పార్ట్ చేసేది? లేదు, మా విలేజ్లో పార్టిసిపేట్ చేశాను, మా కాలేజ్లో పార్టిసిపేట్ చేశాను. ఎవ్రీ టైం నాకైతే విన్ అయ్యేదాన్ని. చూడాలి, లెట్స్ హోప్. డెఫినెట్లీ, ఐ హోప్ సో, యుల్ గెట్ ఇట్. మనతో పాటు ఇంకో కాంపిటీటర్ ఉన్నారండి రెడీగా మాట్లాడడానికి. హలో మేడం. హలో. మరి ఈ శాతవాహన వాసులుగా మీరు ఎన్ని సంవత్సరాలు చుట్టున్నారు? నేను ఇక్కడికి వచ్చి 15 years అయింది నా మ్యారేజ్ అయ్యి. 10 years నుంచి చేస్తున్నాను. వీళ్ళు ప్రతి ఇయర్ కాంపిటీట్ చేస్తారు, గిఫ్ట్స్ కూడా ఇస్తారు, చాలా ఎంకరేజ్ చేస్తారు. మామూలుగా అన్ని ఫెస్టివల్కి చాలా ఎంకరేజ్ చేస్తారు. నేను మామూలు అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తాను, నేను మా అత్తయ్య కంపల్సరీ. ఆ తర్వాత మా పిల్లలు కూడా. మరి మీ అత్తయ్య గారు వచ్చారా? వచ్చారు, మా అత్తయ్య కూడా వచ్చారు. ఇగో తల్లి మా అత్తయ్య. మా అత్తయ్య మెంబర్ దీంట్లో. నేను 10 years నుంచి ప్రతి ఇయర్ వేస్తాను, గిఫ్ట్ వచ్చినా రాకున్నా అని వేసేస్తాను కంపల్సరీ. గిఫ్ట్ అని కాదు, సంక్రాంతి స్పెషల్ కాంపిటీషన్ పెడతారా? ప్రతి పండగకి ఏదైనా కాంపిటీషన్ పెట్టి? ఇప్పుడు గణేష్ ఫెస్టివల్ అయితే దానికి పెడతారు, సంక్రాంతి అంటే అది పెడతారు, దసరాకి అమ్మవారి అంటారు కాంపిటీషన్ పెడతారు పిల్లలకి. మామూలు సంక్రాంతికి అయితే ముగ్గులు కాంపిటీషన్ కంపల్సరీ.
కంపల్సరీ. థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తున్నారు కదా, పెద్దలే కదండి, చిన్న పిల్లలు కూడా ఇందులో పార్టిసిపేట్ అవుతున్నారు కాంపిటీషన్లో. చాలా బాగా అనిపిస్తుంది. ఎక్కడో పిల్లలు ముగ్గులు మర్చిపోయారు అంటున్నారు, కానీ కాదండి, ఇక్కడ పిల్లలు చూస్తే మాత్రం అది అసలు తప్పు అని చెప్పొచ్చు. హాయ్, యువర్ గుడ్ నేమ్? Tanu. Hey Tanu, what you're studying? 6th A. You're in 6th A and your drawing is really beautiful. आपकी रंगोली बहुत beautiful है, पता है? Thank you. Okay, तो हर साल यहाँ पर कंपटीशन में आप हिस्सा लेते हो कि ये पहली बार? दूसरी बार है। ये दूसरी बार है. तो पहली बार जीते आप? नहीं। तो ऐसे ही मतलब just for fun you will enjoy this? Yeah. Okay, thank you so much Tanu and all the best. और मुझे ये पार्टिसिपेट करने में बहुत मज़ा आता है. जीतने के लिए मैं पार्टिसिपेट नहीं कर रही हूँ, बस मेरी खुशी के लिए मैं ये कर रही हूँ. और मुझे बहुत अच्छा लगता है कि ये कॉलोनी में ऐसा प्रोग्राम और ये सब होता है. बहुत हैप्पी. My name is Nisha. I am loving to participate here. This is my first year for the Rangoli competition. I'm not participating for the winning purpose. I just love it to do. So I'm participating today for the first time. My name is Kritika. I'm studying in 8th class. I am from Kakatiya High School. I'm participating in Rangoli competition. My name is Sandhya. I'm studying in 10th standard in ZPHS Baudurguda School. I'm participating in Rangoli competition first time. From 5 years we are in this colony. I'm participating in Rangoli competition and happy Sankranti to everyone. మరి ముగ్గులు అనగానే అమ్మాయిలు చక్కగా ముగ్గులు వేయడం, కలర్ఫుల్, ఒక కుండ, ఒక తామర పువ్వు అలాంటివి ఉంటాయి, ఒక పతంగ ఉంటుంది, కైట్ ఉంటుంది సంక్రాంతిలో. బట్ ఇక్కడ ఈ ముగ్గు చూస్తున్నట్లయితే ఒక్కటే కైట్లో అండి 4 భాగాలు చేసి బ్యూటిఫుల్గా ఒక పోర్షన్లో ఏమో కుండ వేసేసారు ఎంచక్క, ఇంకో పోర్షన్లో ఏమో ఒక ముగ్గు వేసేసారు, మరో పోర్షన్లో లడ్డులు పెట్టేశారు, ఇంకో పోర్షన్లో ఒక తబలా పెట్టారు, ఇంకో పోర్షన్లో ఏమో ఒక అబ్బాయి కైట్ ఎగరేస్తున్నట్టుగా ఉంది. చాలా డిఫరెంట్గా ఒకటే పతంగలో మొత్తం సంక్రాంతి పండుగ గురించి డీటెయిల్గా చెప్పేశారు. చాలా 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 బాగుంది. మరి ఈ ముగ్గు వేస్తున్న వాళ్ళతో మాట్లాడదాం రండి. హాయ్. Hi, my name is Madhuri Patel. Today I have taken a concept, like I have taken different states culture. It's like Happy Uttaran, Gujarati, Marathi and Telugu, and this is Lori, Punjabis. I have taken something different. Let's see what happens. This is the first time you participated? Yeah, this is my first experience which I had taken a part this time. And thank you guys. Happy Pongal in advance. మరి ఇప్పుడు చూస్తారు కదండి, మరి ఇప్పుడు ప్రెసెంట్ మనము శాతవాహన్ నగర్లోని ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మనతో పాటు ఉన్నారు శైలజ శశిధర్ రెడ్డి గారు. మరి ప్రెసిడెంట్ గారికి అడిగి తెలుసుకుందాము, మరి ఇన్ని సంవత్సరాలుగా మరి కండక్ట్ చేస్తున్నారా ఈ కాంపిటీషన్, ఇదే ఫస్ట్ సారియా, మరి ఏంటి అసలు దీని వెనకాల రహస్యం ఏంటి మేడంకి అడుగుదాం. హాయ్ మ్యామ్. హాయ్, నమస్తే అండి అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్గా హ్యాపీ సంక్రాంతి టు ఆల్. మాధురి అడిగినట్టు ఎవ్రీ ఇయర్ మా కాలనీలో ముగ్గుల పోటీ అనే కాదండి, అన్ని యాక్టివిటీస్ ఈవెంట్ చాలా బాగా జరుగుతుంది. ఇది ఇంకా బాగా జరుగుతుంది అనేసి ఈసారి నేను అనుకుంటున్నాను. మేము కాంపిటీషన్స్ కూడా పెట్టామండి, ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ పార్టిసిపేషన్ గిఫ్ట్స్ కూడా, అండ్ ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టాము. వాళ్ళకు కూడా మేము ప్రైజెస్ ఇస్తున్నాము. అండ్ మెమెంటోస్ బై శ్రీధర్ గౌడ్ వాళ్ళు మాకు ట్రస్ట్ నుంచి పంపించారండి. అండ్ సిటీ విషన్ వాళ్ళు కూడా మాకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి ప్రైజెస్ పంపించారండి. అండ్ రమణాచారి మా కల్చరల్ సెక్రటరీ అండి, శాతవాహన్ నగర్ సంక్షేమ సంఘం కల్చరల్ సెక్రటరీ రమణాచారి, శ్రీ సాయి వెంకట రమణ జ్యువెలరీస్ వాళ్ళు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ కూడా ఇస్తున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మా ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి, మీరు ఎంకరేజ్ చేయడానికి వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి. మరి ఇప్పుడు మనతో పాటు ఈ ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ శాతవాహన్ నగర కమిటీ మెంబర్ కూడా మనతో పాటు ఉన్నారు, ఇంకో కమిటీ మెంబర్. మరి వాళ్ళతో తెలుసుకుందాము ఎన్ని సంవత్సరాల నుంచి ఈ కాంపిటీషన్ అనేది జరుపుకుంటున్నారో, మరి ఈ జరుపుకోవడానికి దానికి మెయిన్ ఎజెండా ఏంటో మరి మేడంతో తెలుసుకుందాము రండి. హలో మేడం. హలో అండి. మీ గుడ్ నేమ్? మై నేమ్ ఇస్ రమాదేవి. ఫెస్టివల్ వచ్చి మేము గత 10 years నుంచి జరుపుకుంటున్నాము. ఈ రంగోలీ కాంపిటీషన్స్ ఎస్పెషల్లీ లేడీస్ కోసం ఇది మేము 10 years నుంచి జరుపుతున్నామండి. లేడీస్ వాళ్ళ పనిలో బిజీగా ఉంటారండి, కిచెన్లో వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఎవ్రీడే వాళ్ళ ఫ్యామిలీ కోసం టైం స్పెండ్ చేస్తుంటారు. సో వాళ్ళకంటూ ఒక టైం కావాలి కదా, వాళ్ళకు కూడా ఎంటర్టైన్మెంట్ కావాలి, ఉత్సాహంగా బయటకు వచ్చి వాళ్ళు ఏదన్నా పార్టిసిపేట్ చేయాలి, వాళ్ళ క్రియేటివిటీ కూడా బయటికి రావాలి అంటే ఇలాంటి రంగోలీ కాంపిటీషన్స్
ఎవ్రీ ఇయర్ మేము కండక్ట్ చేస్తున్నామండి. ఇలాంటి కాంపిటీషన్ కండక్ట్ చేయడం వల్ల వాళ్ళలో ఉన్న క్రియేటివిటీ అనేది బయటకు వస్తుంది. సో వాళ్ళు ఉత్సాహంగా డ్యాన్స్ చేయడం, పాటలు పాడి, సింగింగ్ అన్నీ ఇలా మేము ఎవ్రీ ఇయర్ చేస్తున్నామండి. గత 10 years నుంచి చేస్తున్నామండి. సంక్రాంతి అంటే కలర్ఫుల్, ఒక కలర్ తోటి ముగ్గులు వేయడం ఒక సరదా. సో బొబ్బెమ్మలు ఎందుకు పెడతారు అంటే మన హిందూ సంప్రదాయం ప్రకారము ఆవుని గోమాతగా పూజిస్తాము. సో పేడని అలా గొబ్బెమ్మలుగా పెట్టుకుంటే ఇంటి ముందు క్రిమి కీటకాలు ఏమీ జబ్బులు రాకుండా మనల్ని కాపాడుతుంది. సో అలాగా మన సంక్రాంతి మనము సెలబ్రేషన్ చేసుకుంటాము. రైతులకి ఈ మాసంలో కొత్త పంట వస్తుంది. సో అన్ని ధాన్యాలు మనము రాసులుగా పోసుకొని పంటలు ఇంట్లో సెలబ్రేషన్ చేసుకుంటాము. మరి చూస్తున్నట్లయితే నవధాన్యాలు కనిపిస్తున్నాయి, గొబ్బెమ్మలు కనిపిస్తున్నాయి, ఎంచక్క బ్యూటిఫుల్గా ఉంది. మధ్యలో మాత్రం అమ్మవారి ఫేస్ ఉందండి, ముఖం ఉంది. ఎంత బాగుందంటే అసలు అంటే ఈ పంట ఫస్ట్ పంట రావడంతో అమ్మవారికి మనం సమర్పించుకుంటాం అనేది బ్యూటిఫుల్గా చూపించడం జరుగుతుంది. మరి అంత బాగా చెప్పడంలో ఒకే ముగ్గులో అంతటా కలిపేశారు. హరిదాస్ ఉన్నారు ఇక్కడ, మంచిగా సూర్యోదయంతో ఎలా చేస్తామనేది ఉంది. సో ఇక్కడ మనం కోడిపందాల ఆట చూడొచ్చు. మనము అక్కడ కోడిపందాలు కనిపిస్తున్నాయి. ఆవుకి మనం ఎంచక్క ఈరోజు పూజ చేస్తాము, మకర సంక్రాంతి అది కనిపిస్తుంది. మరి చెరుకుగడ్డలు కనిపిస్తున్నాయి, ఎంచక్క కుండలో పొంగిస్తున్నట్లుగా అవి పాలు కనిపిస్తున్నాయి. మరి అమ్మవారి ఫేస్ కనిపిస్తుంది. ఎంచక్క ఇంకా మీరు చూసినట్లయితే రైతురాజు కనిపిస్తున్నారు, ఆ భోగి మంటలు కనిపిస్తున్నాయి, ఆ సూర్యోదయంతో చేసే పనులన్నీ కనిపిస్తున్నాయి. హరిదాస్ రావడం అది కనిపిస్తుంది. ఇక్కడ ఇంకొక కొత్త కాన్సెప్ట్ ఏం పెట్టారంటే సేవ్ గర్ల్ అని పెట్టారు. అది చాలా చాలా బాగుంది. సేవ్ ట్రీస్ అని పెట్టారు, సేవ్ గర్ల్ అని పెట్టారు. అది కూడా చాలా బాగుందండి. మరి చూస్తున్నట్లయితే సంక్రాంతి పండుగ అసలు ఏంటి మెయిన్ కాన్సెప్ట్, మెయిన్ ఏంటి అనేది సంక్రాంతి అనేది ఒకే ముగ్గులో దించడం అనేది జరిగింది. ఈ ముగ్గు మాత్రం చాలా బాగుంది. మరి ప్రైజ్ విన్నింగ్ కాంపిటీషన్లో అంత మాత్రం ఉండాలని అనుకుంటున్నాను. మరి అంత బ్యూటిఫుల్గా వేస్తున్నారు. మరి శైలజారెడ్డి గారు కూడా కలిసిపోయారు అందులో. మరి మేడం వేసారా ముగ్గు, మరి ఇంకెవరు వేసారు అనేది మాత్రం డౌటే. ఓకే మాధురి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండి. ఇక్కడ విచ్చేసిన వాళ్ళకి, శాతవాహన సంక్షేమ సంఘం వాళ్ళకి అండ్ మహిళా సంఘం వాళ్ళకి, ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ పేరు పేరున హ్యాపీ వెల్కమ్ అండి. ఈ రంగోలీ కాంపిటీషన్ పెట్టడం అంటే ముందు నుంచి కూడా మా సీనియర్స్ వాళ్ళందరూ ఇలానే కండక్ట్ చేశారండి. వాళ్ళ త్రూగానే మేము కూడా అలాగే ఫాలో అవుతున్నాము. అందులో ఏంటంటే ఈసారి మేము చిన్నపిల్లలకి ఛాన్స్ ఇచ్చాము. ఎందుకంటే 13 years అబోవ్ పిల్లలు అండ్ లేడీస్, బికాస్ మన సాంప్రదాయాలు పద్ధతులు ఇప్పుడు ఎవరికి తెలియట్లేదు. ముగ్గులు ఎలా వేయాలి అంటే ఏమో ఆంటీ మాకు తెలియదు అనేసి అన్నారు కొందరు. మాకు ముగ్గులు రావు, బొబ్బమ్మలు అంటే ఏంటి, ఈ కల్చర్ మనది ఏమీ ఫాలో అవ్వట్లేదు. కాబట్టి అది దృష్టిగా పెట్టుకొని ఈ కొత్త ఈవెంట్ మేము ఇంకా బాగా సక్సెస్గా చేయాలనేసి ఇలా ఇంట్రడ్యూస్ చేశామండి. जोर से तालियां बजाइए. ఓకే గుడ్ ప్రణవి, చాలా బాగా చేసినావు. నిన్ను చూస్తే నాకు కూడా ఎనర్జెటిక్గా ఆడాలనిపించింది. నెక్స్ట్లో ఆడదాం, లాస్ట్లో. ఓకేనా? డన్. థ్యాంక్ యూ ప్రణవి, బాయ్. షణ్ముఖ ప్రియనా? ఓకే కమ్. ఎంత బాగా చేసినాడంటే ఎక్స్ప్రెషన్స్ అయితే సూపర్ కదా. కొంచెం గట్టిగా క్లాప్స్ అండి. థ్యాంక్ యూ షణ్ముఖ. గో నెక్స్ట్ అక్షయ్. Halamte abhi mandale halamte habibo halamte abhi manda halamte habibo halamte abhi mandale halamte habibo halamte habibo క్లాప్స్ ఒకసారి గట్టిగా అండి. మహిళా సంఘం వారు, మహిళలు కూడా ఈరోజు మన సంక్రాంతి పండుగ అంటే మనలో ఒక
పండుగల్లో ముఖ్యమైన పండుగ సంక్రాంతి పండుగ. ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి పండుగ అన్ని పండుగలు జరుపుకుంటాం మేము ఇక్కడ. దాన్ని ఉద్దేశించుకొని ఈరోజు మన మహిళా సంఘం వారు ఈరోజు రంగోలీ కార్యక్రమము ప్లస్ సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు. ఇప్పుడు రంగోలీ కార్యక్రమంలో కొద్దిగా మార్నింగ్ 10 గంటలకు అనుకుంటే 10:30కి స్టార్ట్ అయింది. చాలామంది పాల్గొన్నారు. ఇప్పుడు ఇంకా జడ్జిలు రిజల్ట్స్ అనౌన్స్ చేయలేదు. వారు శ్రమించి వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ఎవరైతే ఫస్ట్ సెకండ్ ప్రజలు వస్తారో వాళ్ళందరికీ కూడా వాళ్ళు కూడా గిఫ్ట్లు ఇస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు మంచి మెసేజ్ ఇచ్చారు. అశోక్ గౌడ్ గారిని వేదిక మీదకి రావాల్సిన అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి. అండ్ రమణాచారి గారికి చాలా సన్మానం చేద్దాం. మధుసూదన్ సార్ రావాల్సిందిగా కోరుతున్నాను. రమణాచారి గారికి వేయండి. నెక్స్ట్ శ్రీధర్ గౌడ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. మా బెస్ట్ అడ్వైజర్ అండి. ఏ మీటింగ్కైనా ఏ ఈవెంట్కైనా ఫస్ట్ ఉండేది ఆంటీ ఇన్స్పిరేషనే మాకండి. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు రిజల్ట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆ అనౌన్స్మెంట్ కూడా మేము చేస్తాము. మొత్తం 5 ప్రైజులు అండి. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ 3 ప్రైజులు మన శ్రీ రమణాచారి గారు స్పాన్సర్ చేశారు. మన కాలనీ రోడ్ నెంబర్ 4/1 ఉంటాడు. సమాన సంక్షేమ సంఘంలో కల్చరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. ప్లస్ జ్యువెలరీ షాప్ శ్రీ వెంకటేశ్వర జ్యువెలర్ మన మెయిన్ రోడ్ టెంపుల్ కాంప్లెక్స్లో వీళ్ళ షాప్ ఉంటుంది. మాకు కాలనీ ఏ కార్యక్రమం అయినా కానీ ముందు నేనున్నాను అనుకుంటా ప్రతి కార్యక్రమంలో స్పాన్సర్ చేస్తున్నాడు. మాకు మంచి సూచనలు ఇచ్చుకుంటూ ఈ కార్యక్రమాలన్నీ కూడా ముందుకోవడానికి చాలా సహకారపడుతుండు. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరియు 4th and 5th ప్రైజ్ మన సిటీ ఛానల్ వారి మీడియా ఛానల్ వారు వచ్చారు. వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. 4th and 5th ఇప్పుడు అనౌన్స్ చేస్తాము. వాళ్ళందరూ కూడా వచ్చి ప్రైజ్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మరి ఎంతో బ్యూటిఫుల్గా ఈరోజు రంగోలీ కాంపిటీషన్ జరిగింది. సాతవాహన నగర్ వాసులందరూ బయటికి వచ్చి మరి బ్యూటిఫుల్గా ఇక్కడ రంగోలీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరియు ఎంతో బాగా రంగోలీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినప్పటికీ అందరి ముగ్గులు చాలా 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 బ్యూటిఫుల్ ఉన్నప్పటికీ ఇక్కడ చాలా ప్రాబ్లం అయింది జడ్జెస్కి సెలెక్ట్ చేసుకోవడానికి. అందులోంచి 5 మెంబర్స్కి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మరి 5 విన్నర్స్కి గిఫ్ట్స్ ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళు 4th and 5th గిఫ్ట్స్ ఆర్గనైజ్ చేస్తుంది సిటీ విజన్ తరఫు నుంచి అండి. మరియు 1st, 2nd and 3rd ప్రైజెస్ ఆర్గనైజ్ చేస్తున్నారు సాయి వెంకటేశ్వర జ్యువెలర్స్ రమణాచారి గారు. మరి గిఫ్ట్స్ అనౌన్స్ చేసే ముందు నేను చెప్తున్నాను, ఇది ఫస్ట్ నుంచి కాదండి, డౌన్ నుంచి పైకి వస్తున్నాము. 5th నుంచి స్టార్ట్ చేస్తున్నాము. 5th, 4th, 3rd, 2nd, 1గా మేము ప్రైజెస్ అనౌన్స్ చేస్తున్నాము. సో get ready to take the prizes. The 5th prize goes to Padma garu. Please come on the stage. గట్టిగా చెప్పండి తోటి పద్మ గారికి ఆహ్వానించమా. तालियों के साथ उनको congratulations बोलिए. పద్మ గారు రోడ్ నెంబర్ 1 సాతవాహన నగర్ రోడ్ నెంబర్ 1 నుంచి వచ్చారు. And 4th prize goes to Sandhya garu. రెడీగా ఉండండి. 4/1 రోడ్ నంబర్ 4/1 నుంచి సంధ్య గారు. And now the 3rd prize जो श्री साई वेंकटेश्वर ज्वेलर्स लोग ऑर्गेनाइज कर रहे हैं, ये प्राइजेस 3rd, 2nd और 1 को जाता है. और the 3rd prize goes to माधुरी पटेल. Congratulations once again माधुरी पटेल जी. 2nd prize goes to లత క్లాప్స్ అంటే గట్టిగా. మధుసూదన్ రావు గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను గిఫ్ట్ అందజేయడానికి. కంగ్రాచులేషన్స్ లత గారు. ఫైనల్లీ ఫస్ట్ ప్రైజ్ ఎవరికి అని బాగా ఆత్రంగా ఉంది కదా అందరికి. ఫస్ట్ ప్రైజ్ గోస్ టు సింధు. గట్టిగా క్లాప్స్ కొట్టండి. మహిళా సంఘం వాళ్ళు కూడా రండి, అందరూ స్టేజ్ మీదకి రండి. మహిళా సంఘం వాళ్ళు కూడా రండి. మీరు సపోర్ట్ చేయకపోతే ఎందుకు వస్తుందండి సింధుకి? మీరు సపోర్ట్ వల్లనే తన ఇంత ఫస్ట్ ప్రైజ్ వచ్చింది తనకి. మహిళా సంఘం వాళ్ళు రండి, వెనక ఉంటే మన
విన్నర్స్కి కాదండి, ఎవరైతే పార్టిసిపేట్ అయ్యారో వాళ్ళకు కూడా గిఫ్ట్స్ ఉన్నాయండి. सो प्लीज़ डोंट गो एनीवेयर, ఎక్కడికి వెళ్ళకండి. सभी लोग प्लीज़ बैठ जाइए. जो जो पार्टिसिपेट कर रहे हैं उन लोगों के लिए भी गिफ्ट्स है. నెక్స్ట్ డాన్స్ చేసిన వాళ్ళు ఒకసారి వేదిక మీదకి రండి. మన కాలనీకి సంక్రాంతి పండుగ ఒక వారం రోజులు ముందుగానే రావడం జరిగింది. వచ్చే ఆదివారం సంక్రాంతి పండుగ, కానీ దానిని మనము ఈరోజే జరుపుకోవడం జరుగుతున్నది. సంక్రాంతి అంటే ఇది ఒక రంగుల పండుగ. పాడి పంటలు, పూలు, పండ్లు అన్నీ బాగా పండి గ్రామ గ్రామాలలో, పట్టణాలలో ఈ పండుగను చాలా సరదాగా, ఆనందంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఇంత బ్రహ్మాండంగా నిర్వహించినందుకు శాతవాహన కాలనీ ఉమెన్స్ అసోసియేషన్ వారిని ప్రత్యేకంగా మేము అభినందిస్తూ ఉన్నాము. చాలా బాగా కండక్ట్ చేశారు. ప్రతి సంవత్సరం కూడా ఈ రకంగా జరుగుతుంది, కానీ ప్రత్యేకంగా ఈసారి కొంత కల్చరల్ ప్రోగ్రామ్స్ అటువంటివి కూడా ఏర్పాటు చేసి అందరినీ కూడా ఆనందోత్సవంలో పండుగ వాతావరణాన్ని తీసుకురావడం జరిగింది. అందరూ కలిసి ఈ పండుగ, ఈ ఉత్సవాన్ని ఇంత బాగా జరిపినందుకు మన శాతవాహన కాలనీ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు మిమ్మల్ని చాలా అభినందిస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో చిన్న సన్మానము ప్రెసిడెంట్ గారికి. ఎప్పుడు మా కోఆపరేషన్ ఉంటుందని, ఈ విధంగానే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఎప్పుడు పిలిచినా ఏ కార్యక్రమానికి మేము ముందుకు మీరు రావాలి. మేము ఖచ్చితంగా మా సొసైటీ తరఫున మీకు సహకారం అందిస్తామని చెప్పి సభాముఖంగా తెలుసుకుంటూ అందరికీ మరొకసారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ హ్యాపీ సంక్రాంతి. ఐఎమ్ వెరీ థ్యాంక్స్ టు సిటీ విజన్ వాళ్ళకండి. మేము కాల్ చేయగానే మేడం మేమున్నాం మీకు సపోర్ట్గా అనేసి వచ్చారు. మేము అనగానే వాళ్ళు వచ్చి మా ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్గా చేశారంటే, వాళ్ళ టీవీ ఛానల్లో మా ప్రోగ్రామ్ వచ్చిందంటే శాతవానగర్ ఎక్కడున్నా కానీ అందరికీ మాత్రం తెలిసిపోతుందండి. వాళ్ళంతా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మాధురికి చాలా థ్యాంక్స్. ఎంత బాగా యాంకరింగ్ చేస్తుందో మీకు తెలుసు. లాస్ట్ టైం కూడా మనకి సిటీ విజన్ ప్రోగ్రాంలో సూపర్గా యాంకరింగ్ చేశారు. మాకు ఇక్కడ ఆహ్వానించినందుకు శైలజ శశిధర్ రెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మరి మా తరఫు నుంచి, సిటీ విజన్ తరఫు నుంచి ఒక చిన్న కానుక మీకోసం. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు శ్రీధర్ గౌడ్ గారు. మరి సార్ నుంచి తెలుసుకుందాము. సంక్రాంతి స్పెషల్గా ఇక్కడ వచ్చారు, ఆహ్వానించారు. మరి మాకు కూడా ఇక్కడ పిలిచినందుకు చాలా చాలా ధన్యవాదాలు. మరి సార్, ఇక్కడ సంక్రాంతి స్పెషల్గా మనం రంగుల పోటీలు జరుపుకుంటున్నాము. మరి దానికి ఉత్సాహంగా మీరు ఉమెన్స్కి ఎలా సపోర్ట్ చేయాలనుకుంటున్నారు మాకు చెప్తారా? మొట్టమొదటిగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిన శాతవాహననగర్ మహిళా సంఘం వారికి మరియు శాతవాహననగర్ కాలనీ వారికి అందరికి కూడా ఎంతో ఇప్పుడు ఈ మన సాంప్రదాయాన్ని కుంటివాడిపోతున్న సందర్భాల్లో ఇట్లాంటి ముగ్గుల పోటీలు పెట్టి ఒక ఎంకరేజ్మెంట్, మహిళలలో ఎంకరేజ్మెంట్ తెచ్చి వాళ్ళకు కూడా మన పాత సంస్కృతిని జ్ఞాపకం చేయడానికి ఎంతో అభివృద్ధి గురించి ఇంత పెద్ద ప్రోగ్రాం పెట్టుకున్నందుకు ముందుకు వాళ్ళకి అభినందిస్తున్నా. ఎంతో బాగా అభివృద్ధి మహిళలను ఉత్సాహపరుస్తున్నారు. వాళ్ళు సిటీ విజన్ వాళ్ళకు కూడా మా కాన్స్టిట్యున్సీ తరపు నుంచి, మా లింగోగూడ డివిజన్ తరపు నుంచి వాళ్ళకు కూడా చాలా చాలా అభినందన చేస్తున్నాను. ఇంత గొప్ప సహాయం చేస్తూ కూడా ఏం చేయట్లేదు అన్నట్టుగా సింపుల్గా ఉన్నారు సార్. మరి అలాంటి సార్కి ఒకసారి గట్టిగా చప్పట్లతోటి మరోసారి ఆహ్వానిస్తున్నాను నేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
సంక్రాంతి. సో ఇదండి ఇవాల్టి సిటీ విజన్ సంక్రాంతి సంబరాల ప్రత్యేక కార్యక్రమంలో ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎల్బీనగర్ డివిజన్లోని శాతవాహన్ నగర్లో జరిగిన ముగ్గుల పోటీలు విశేషాలు మిమ్మల్ని బాగా అలరించాయని అనుకుంటూ మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. ధన్యవాదాలు.